జై భీమ్. జై భీమ్. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు. గత కొద్ది రోజులుగా అతి భారీ వర్షాలు, అదేవిధంగా మొంతా తుఫాను ఈ యొక్క గిరిజన ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కడు పేదవారైనటువంటి గిరిజనులు ఈ యొక్క తుఫాను ప్రభావం వలన చాలా నష్టపోయి ఉన్నారు. వీరందరూ కూడాను చిత్తు కాగితాలు ఏరుకుంటూ, పాచి పనులు చేసుకుంటూ, చెక్క రిక్షాలు తొక్కుకుంటూ జీవనం సాగించేటటువంటి కడు పేద గిరిజనులు. ఈ యొక్క తుఫాను ప్రభావం వలన భారీ వర్షాల కారణంగా వీరు కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి తుఫాను నష్టపరిహారం అర్హత కలిగినటువంటి కడు పేద గిరిజనులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందలేదు. కాబట్టి ఈ యొక్క నష్టపరిహారం అందనటువంటి కడు పేదవారైనటువంటి వృద్ధులు, మహిళల్ని గుర్తించి యానాది మహానాడుకి సమాచారం ఇవ్వంగానే యానాది మహానాడు రెస్పాండ్ అయ్యి ఎవరికైతే ఈ యొక్క నష్టపరిహారం అందలేదో వారిని గుర్తించి వారికి యానాది మహానాడు ఆర్థిక సహాయం ఇవ్వడం చాలా అభినందించినటువంటి విషయం. అలాగే ఎవరికైతే ఈ యొక్క నష్టపరిహారం అందలేదో, ఏ గిరిజనులకైతే ఈ యొక్క నష్టపరిహారం అందకుండా నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో వారందరిని కూడా గుర్తించి ఐటీడీఏ వారు వారికి కావలసినటువంటి నిత్యావసర సరుకులను కానీ అట్లాగే నగదును కానీ ఇవ్వవలసిందిగా ఇందు మూలంగా ఐటీడీఏ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే రాజకీయ నాయకులు కానీ, పార్టీ నాయకులు కానీ, ఎన్జిఓలు కానీ తక్షణమే స్పందించి ఈ యొక్క పేదలున్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని రీసర్వే చేసి వీరందరూ కూడాను నష్టపరిహారం అందేలాగా చూడమని చెప్పేసి ఇందు మూలంగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పెన్నా నది వరదకు గురి కావడం వలన ఈ యొక్క ప్రాంతం కోతకు గురి అవుతా ఉంది. కాబట్టి 185 నుంచి 200 కుటుంబాలు ఉన్నటువంటి ఈ యొక్క గిరిజన గ్రామానికి తక్షణమే ప్రభుత్వం వారు నిధులు మంజూరు చేసి వీరికి తుఫాను షెల్టర్ని ఏర్పాటు చేయవలసిందిగా ఇందు మూలంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనట్టుకీ ఈ యొక్క గిరిజనుల్ని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ, ఐటీడీఏ పీఓ గారు కానీ తక్షణమే స్పందించి వీరికి రావాల్సినటువంటి వరద నష్టపరిహారాన్ని సకాలంలో ఇచ్చి గిరిజనులను ఆదుకోవాల్సిందిగా యానాది మహానాడు ద్వారా మేము సూచన ఇస్తున్నాం. అదే క్రమంలో డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.